ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆశ్చర్యం అండి. చిత్రం విడుదలైన తర్వాత ఆయన సాయంత్రానికి ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడిద్ది, చెప్పేసేవారా? ఎన్ని రోజులు ఆడిద్దని చెప్పేసేవాళ్ళు. ఎంత డబ్బులు వస్తాయి అని చెప్పేసేవాళ్ళు. సార్ ఇంకో చిన్న సంఘటన, నెంబర్ 1 చిత్రం చేస్తున్నారు ఆయన. నెంబర్ 1 చిత్రం చేస్తూ ఉంటే రమేష్ బాబు గారి చిత్రం కూడా జరుగుతుంది అక్కడ. సార్ మధ్యలో ఆయన 11 గంటలకు 12 గంటలకు మళ్ళీ స్టూడియోకి వచ్చారు. స్టూడియోకి వచ్చిన తర్వాత ఆయన దాంట్లో మామూలుగా పంచ లాల్చీలో వచ్చారు. వచ్చిన తర్వాత రమేష్ బాబు అడిగాడు, ఏంది నాన్న ఇప్పుడు వచ్చారని చెప్పని. అంటే ఈ డ్రెస్ బాగాలేదని ఎస్వి కృష్ణారెడ్డి గారు షూటింగ్ క్యాన్సిల్ చేశారన్నారు. అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు కృష్ణ గారి అభిమాని. సార్ ఆ కాస్ట్యూమరు ఆ రిచ్నెస్ కనపడలేదని చెప్పని సార్ ఆ రోజు చిత్రీకరణ ఆపేశారు. అదే ఆయన అభిమానం. అదే ఆయన అభిమానం. ఆయన వచ్చి అది చెప్పాడు. ఆశ్చర్యం అంటే ఆయన ఏవి దాచుకోవడం అనేది ఆయనకు తెలియదు, కృష్ణ గారికి. రెండోది, అవతల వాళ్ళు మనం మాట్లాడే దాని గురించి ఏ విధంగా తీసుకుంటారని కూడా ఆలోచించరు. ఉండట్టు చెప్పడం అనేది ఆయనకి. మీరు అన్నది నాకు ఇప్పుడు సెన్స్ అవుతుంది. ఇప్పుడు కృష్ణ లాంటి ఒక సూపర్ స్టారు పలానా డైరెక్టర్ ఈరోజు షూట్ క్యాన్సిల్ చేసిన బయటికి చెప్పకూడదు. యాక్చువల్గా చెప్పకూడదు. నాకు కుదరలేదు, ఏదో కుదరలేదు కారణం చెప్పొచ్చు, కానీ డైరెక్టర్ క్యాన్సిల్ చేశారు షూటు, ప్యాకప్ చెప్పారు, నేను వచ్చేసానని కృష్ణ గారు లాంటి హీరో చెప్పకూడదు కదా. బట్ ఆయనకి అదేం ఉండదు. ఉండటం కాదు, ఆయన ఏ కాడికి కూడా ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే నిర్మాత నష్టపోకూడదు. సార్ నిర్మాత నష్టపోకూడదు. ఇదితో పాటు ఆ రోజు అక్కడ అందరితో పంచుకున్నారు విరామం సమయంలో. ఇప్పుడు చాలామంది ఈరోజు మహేష్ బాబు అగ్రకథానాయకుడిగా వెలుగొంతున్నాడు కాబట్టి సహజంగా కృష్ణ గారి వారసుడు మహేష్ బాబుగా అందరూ భావిస్తారు. కానీ కృష్ణ గారికి రమేష్ బాబు గారంటే బాగా ఇష్టం. సార్ ఆయన తీరని కోరిక అది. ఎందుకంటే తన అంత స్థాయిలో కాకపోయినా రమేష్ బాబు కథానాయకుడిగా నిలదొక్కోవాలని చెప్పి ఆయన ఎప్పుడు భావిస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయంలో చాలా ప్రయత్నాలు చేశారు. దురదృష్టం, నిజంగానే కృష్ణ గారి మనస్తత్వాన్ని పుడిపుచ్చుకున్నటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు. సార్ ఆయన దురదృష్టం చిత్ర పరిశ్రమకు కూడా నిజంగానే ఓ మంచి మనిషి దూరం అవటం కూడా బాధాకరమైన విషయం. మీకు ఇంకో సంఘటన చెప్తాను. వారసుడు వివాదం మీ అందరికీ తెలుసు. అవును. వారసుడు చిత్రంలో నాగార్జున గారికి తండ్రిగా నటించారు. ఆయన తండ్రిగా నటించినప్పుడు ఆయన చొక్కా పట్టుకున్న విధానం, ఏరా పోరా అన్న విధానం జనాలకు నచ్చలేదు, ముఖ్యంగా అభిమానులకు నచ్చలేదు. రచ్చ చేశారు. అందుట్లో నేను కూడా ఒకడిని. మీరు కూడా? అనుమానం లేదు దాంట్లో. అది చెప్పుకోవాలంటే చాలా ఉంది. సరే, కొంత చెప్తాను. అయితే అది వివాదం చిలికి గాలివాన అయింది. గాలివాన ఒక రకంగా దానికి సంబంధించినంత వరకు వసూళ్ళు కూడా తగ్గాయి. అప్పుడు కృష్ణ గారు స్వయంగా వచ్చి నా ఇష్టపూర్వకంగా నటించాను అని చెప్పని వివరణతో కూడింది ఒక ప్రకటన విడుదల చేశారు. తర్వాత ఆయన మీద మళ్ళీ చిత్రీకరించి ఒక పాట చిత్రీకరించాలి. అది మోసం చేశారు. అవునా? పాట పెడతామని చెప్పి మోసం చేశారు. పాట పెట్టలేదు. తర్వాత ఆయనకి అంటే చివరిలో క్లైమాక్స్లో పతాక సన్నివేశాల్లో ఆయనకి 2-3 పోరాటాలు పెట్టి దాన్ని పూర్తి చేశారు. అప్పుడు అక్కడ అందరం ఒక రకంగా ఆయన్ని మొట్టమొదటిసారిగా నాకు తెలిసి మీరు వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వండి అని చెప్పని కాస్త ఒత్తిడి చేసిన సందర్భం. ఒకే మాట అన్నాడు, నేను ఒకవేళ నా ఇష్టపూర్వకంగా నేను నటించానుగా, వాళ్ళే మాయ చేయలేదుగా, నా ఇష్టపూర్వకంగా నేను నటించాను కదా, నాకు డబ్బులు ఇచ్చారు, నేను నటించాను, అది నా ఇష్టం. ఆ రోజు నేను అభ్యంతరం చెప్పాలి, చెప్పుంటే కానీ నేను అభ్యంతరం చెప్పలేదు. నా ఇష్టపూర్వకంగా నేను నటించాను కదా, అది కథ కావాలని వాళ్ళు చేసినట్టున్నారు. సరే, నాకున్న ప్రజాదరణ చూసి ఈరోజు మీ అందరూ బాధపడతా ఉండొచ్చు, కానీ నిర్మాత నష్టపోకూడదు కదా అని చెప్పని నిర్మాత పక్షాన నిలబడి నిర్మాత కోసం ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. వ్యక్తిత్వం సార్. నిజంగా అది అంటే ఆ కథకి హిందీలో ఉండడానికి పూలవర్ కంటే అజయ్ దేవగన్ గారి మొదటి సినిమా, మధుబాల గారి మొదటి సినిమా అది. దాన్ని వీళ్ళు తీసుకోవచ్చు,
కానీ ఇక్కడ ఆయనకున్న ప్రజాదరణ కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఒక రకంగా ఉండేదేమో. ఉమ్, కానీ ఆ చిత్రంలో నిజంగానే ఒకసారి కనుక మనం చూస్తే కృష్ణ గారు దర్శకులు ఉపయోగించుకుంటే ఎలా నటిస్తాడనే దానికి అది కూడా ఒక ఉదాహరణ. సార్ అంటే ఇలాంటి ఆయన జీవితంలో కోకొల్లలు నాకు తెలిసి ఆయనకిచ్చిన రెమ్యునేషన్ కంటే కూడా ఉమ్. ఆయన వదులుకున్నాయే ఎక్కువ ఉన్నాయని చెప్పైతే నేను అది భావిస్తాను. ఇది చాలామంది చెప్తారు సార్ ఇదే మాట. ఆయనతో కలిసి ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరు ఆయన సంపాదించిన దానికంటే ఆయన వదులుకుందే ఎక్కువ అని. అది ఆయన అదృష్టం ఏందా అంటే ఆయన ఏ రోజు కూడా డబ్బు గురించి ఏ రోజు ఆలోచించే మనిషి కాదు. సార్ నిత్యం చిత్రీకరణలో ఉండాలి, నటిస్తూనే ఉండాలి ఆయన. ఉమ్, అలాగే 17 చిత్రాలు దర్శకుడిగా చేసిన ఆయన సంస్థలో అన్ని చిత్రాలు నిర్మించినా కూడా ఏ రోజు కూడా నేను ఇంత పెద్ద కథానాయకుడిని, ఉమ్, నా సంస్థ ఇలాంటిది అని ఏ రోజు ఆయన భావించేవాడు కాదు. చుట్టూ ఎప్పుడు జనం ఉండాలి, ఉమ్. సరదాగా ఉండాలి. సాయంత్రం పూట సాయంత్రంగా బజ్జీలు ఏదో తింటారంట. ఇక అన్నీ ఆయనకి ఆ, అక్కడ ఉన్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి. ఉమ్, ఆయన ఏ కాడికి కూడా తిండి విషయంలో ఆయన లిమిట్ అని కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇష్టపూర్వకంగా తింటాడు ఆయన. సార్ ఆయనకి 11 గంటలకి బఠానీలు కానీ, శనగపప్పులు కానీ, జీడిపప్పు కానీ, లేకపోతే ఏడిజనగ గుళ్ళు కానీ, ఉమ్, మరి ఏడిజనగ ఉండలు కానీ, సార్ ఇవన్నీ కూడా ఆయన ఇష్టపూర్వకంగా తింటూ ఉంటాడు. ఉమ్, అది ఎంతమంది ఉండాలి ఏంటనేది కాదు, ఆయన విరామ సమయంలో ఆయన తీసుకొస్తే తింటూ ఉంటారు సరే. ఆయనతో పాటు అందరికీ. సార్ ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వేరే చోట అంటే వేరే ప్రదేశాల్లోకి వెళ్ళారనుకోండి, ఆయన షూటింగ్ జరిగే సమయంలో కూడా నేను అన్ని సంవత్సరాల్లో ఆయన చూసినప్పుడు ఏ రోజు కూడా చిత్రీకరించడం జరిగే సమయంలో ఆయన చుట్టూ నిర్మాత లేకపోతే పంపిణీదారుడు, ప్రదర్శనదారులు తప్ప, ఉమ్, దర్శకులు వాళ్ళు తప్ప ఉమ్. కథానాయకు కూర్చున్నది ఒక్క ఫోటో చూపించండి మీరు. కూర్చోరా. ఆయన అంత ఏళ్ళతోటే ఎప్పుడు సంభాషణ. ఉమ్, అసలు ఆయన లోనికి వచ్చేటప్పుడే అందరికీ గుడ్ మార్నింగ్ అనుకుంటూ వస్తారు. ఉమ్, ఆయన అట్లా ఆయన మరి ఎందుకు అట్లా అలవాటైందో నాకైతే తెలియదు, కానీ అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ సెట్లోకి వచ్చేవాడు ఆయన. సార్ అంత చిన్న పెద్ద అంత పెద్ద ఆయన. చాలాసార్లు చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, రాజా రవీంద్ర గారు కావచ్చు, చాలామంది గిరిబాబు గారు కావచ్చు, ఉమ్, ఏ విధంగా చెప్పారో మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి ఆయనతో పాటు ఒక చిత్రంలో నటిస్తూ ఉంటే అతని నటన కనుక ఆయనకు నచ్చితే, ఉమ్, అతని ప్రవర్తన కనుక ఆయనకు నచ్చితే, మళ్ళీ ఏదన్నా కొత్త చిత్రం నిర్మించేటప్పుడు, కథ చెప్పేటప్పుడు ఫలాని పాత్రకి ఇతను బాగుంటాడు అంటే ఫలానా అతను ఎందుకు తీసుకోకూడదని చెప్పేవాళ్ళు ఆయన. సార్ ఇదే మాట నేను ఒక 10 రోజుల క్రితం శివకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. నా ఇంటర్వ్యూలో శివకృష్ణ గారు ఇదే మాట చెప్పారు. ఈ అబ్బాయిని పెట్టుకుంటే బాగా చేస్తుండ్రు కదా, ఈ అబ్బాయికి ఇచ్చేని ఛాన్స్ అని చెప్పి అడగకుండా రెఫర్ చేస్తారంట. కథానాయకుడు ఎవరు, ఉమ్, కథ ఏంటి, ఒకసారి చెప్పిన తర్వాత కథ ఏంటి, ఇవేమీ పట్టించుకోకుండా నటించాడు ఆయన. సార్ ఇప్పుడు ఆయన మంచితనమే కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పెను సంచలనాలు. ఉమ్, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఘట్టమనేని శివరామకృష్ణ అనే వ్యక్తి కృష్ణగా మారి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరలిఖితంగా ఈరోజు ఉంది అంటే కారణం, ఈరోజు సాంకేతికంగా ఈరోజు మనం చెప్పుకునే ఎన్నో ఆ రోజు ఆయన పరిచయం చేశాడంటే ఆయన సాహసానికి మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ రోజు ఎలా ఉండేదంటే ఆయన చెప్తూ ఉండేవాడు చాలా విషయాలు సరదాగా అక్కడ కూర్చున్నప్పుడు చెప్పే విషయాల్లో ఏ రోజు కూడా అవతల వ్యక్తికి హానికరమయ్యే విధంగా కాకుండా వాళ్ళు చేసిన మంచి గురించి కావచ్చు, వాళ్ళతో ప్రయాణం చేసిన విధానం గురించి కావచ్చు, ఏ విధంగా పరిశ్రమ ముందుకెళ్లాలనే విషయం గురించి కావచ్చు, తన చిత్రంతో పాటు తనతో పోటీగా విడుదలయ్యే చిత్రాలు కూడా ఆడాలనుకొని వాటికంటే తన చిత్రం బాగా ఆడాలనుకునే వ్యక్తే తప్ప వాళ్ళు నాశనం అయిపోతే నేను ఒక్కనే బాగుండాలనే మనస్తత్వం కృష్ణ గారిది కాదు. కాబట్టి 350 చిత్రాలు చేయగలిగాడు ఆయన. సార్ అయితే